గట్టిగా చెప్పు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏపీలోన 3D సినిమా రావడం చాలా గర్వకారణము. అందులో వచ్చేసి ఈ 3D సినిమా ఎఫెక్ట్స్ కూడా చాలా సూపర్ ఉన్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. యాక్షన్ సినిమా. నందమూరి కళ్యాణరామ్ ఈ సినిమా ఎంతవరకు కష్టపడి సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. కానీ మా ఆదోన్లో మాత్రం 3D ఎఫెక్ట్ అనేది చాలా మందికి తెలియదు. ఈ సినిమా చూస్తుంటే ఆ సినిమా 3Dలో చూస్తేనే అనుభూతి ఏమనేది తెలుస్తుంది. మా ఆదోన్లో కూడా 3D వస్తగిన చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుంది. ఈ సినిమా చాలా యాక్షన్ నంబర్ 1 యాక్షన్ సినిమా. 3Dలో చూస్తేనే దాని అర్థం ఏమనేది తెలుస్తుంది. ఢిల్లీలో రావడం నిజంగా ఆనందంగా ఉంది. 3D అనగానే చాలా 3D అనగానే చాలా బాగుంది. కానీ కళ్యాణరామ్ 3D అనగానే ఫస్ట్ మేము ఏమో ఎట్లా ఉంటుందో అనుకున్నాం. మాకు అనుకునే దానికంటే చాలా బాగా తీసినాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను. కళ్యాణరామ్ ఎవరైనా మాట్లాడతారా? ఇంతవరకు ఎవరు చేయనటువంటి సాహసం చేసిన కళ్యాణరామ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ ఒక్క కొత్తదనం తీసుకురావాలనే ఒక్క నందమూరి వంశానికి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదని గంటాపరంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అసాధారణ వేరే నిర్మాతలు మీరు ఆధారపడకుండా తన సొంత టాలెంట్తో భారీ ఖర్చుతో ఇలాంటి సినిమాలు తీయాలంటే ఒక నందమూరి కుటుంబంలో కళ్యాణరామ్ తప్ప ఏ హీరోకి లేదు. ఇలాంటి భారీ చిత్రంలో నటుడు అంటే ఏమనేది ఒక ఓం సినిమా చూసినా ప్రతి ఒక్క అర్థమవుతుంది. ఇలాంటి భారీ చిత్రం ఆంధ్రప్రదేశ్లో ఓం 3D చిత్రం రావడం ఇదే ఫస్ట్ నాందిగా పలుకుతుంది. ఇలాంటి సినిమా 30 కోట్లతో భారీ వ్యయంతో ఇలాంటి సినిమా తీయాలంటే ఒక ధైర్యం ఒక నందమూరి కళ్యాణరామ్ తప్ప ఏ హీరోకి లేదు. అలాంటి సినిమా భారీ విజయంతో సాగుతుందని మనసారిగా అభినందిస్తున్నాం.